జీహెచ్ఎంసీలో రాజకీయాలు మారబోతున్నాయా? మేయర్, డిప్యూటీలను గద్దె దించేందుకు బీఆర్ఎస్ స్కెచ్ సిద్ధం చేసిందా? త్వరలోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతోందా? పొలిటికల్ సర్కిల్లో దీనిపై సాగుతున్న చర్చ ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. అయితే 4 ఏళ్లుగా అధికారాన్ని చలాయిస్తూ వచ్చిన మేయర్, డిప్యూటీ మేయర్లు పార్టీ మారడంపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు. త్వరలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కసరత్తులు కూడా చేస్తున్నారు. అయితే మేయర్, డిప్యూటీ మేయర్లు కాంగ్రెస్లోకి వెళ్లి సుమారు సంవత్సరం కావస్తున్నా వారిపై అవిశ్వాసం పెట్టడానికి 4 ఏళ్ల పరిపాలనా నిబంధన అడ్డురావడంతో అవకాశం కోసం ఎన్నాళ్లు వేచి చూశారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. వచ్చే నెల 11 నాటికి 4 ఏళ్లు పూర్తి కానుండడంతో గద్వాల విజయలక్ష్మి, మోతే శ్రీలత శోభన్ రెడ్డిలపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వ్యూహం రచిస్తున్నారు కార్పొరేటర్లు. ఇప్పటికే దీనిపై బీఆర్ఎస్ హైకమాండ్తో చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. ఈ 3 సంవత్సరాల నుండి పార్టీకి ద్రోహం చేసిన మహిళకు ఈ రోజు నీకు సంఖ్యాబలమే లేదు. సంఖ్యాబలం లేకుండా సీట్లో కూర్చోడానికి అర్హత లేవు. ఈ పార్టీ మారినాక మేము ఫస్ట్ కౌన్సిల్లో కూడా ఇదే నినాదమే, సంఖ్యాబలం చూపించుకో, మెజారిటీ చూపించుకో, నువ్వు ఆ సీట్లో కూర్చో అని చెప్పేసి ఆ రోజు కూడా మేము కౌన్సిల్ నడవనియలేదు. తప్పకుండా అవకాశం ఉన్నది. మా కార్పొరేటర్లందరం కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్పొరేటర్లంతా ఏకదాటి మీద ఉంటాం. కేటీఆర్ గారితో చర్చించి తప్పకుండా అవిశ్వాసం పెట్టడానికి శాశక్తుల రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా తప్పకుండా మేము తీసుకుంటాం. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 56 కార్పొరేట్ స్థానాలను కైవసం చేసుకోగా బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే పాత బస్తీలో బలంగా ఉండే ఎంఐఎం కూడా 44 స్థానాల్లో గెలువగా కాంగ్రెస్ మాత్రం 2 స్థానాలకే పరిమితమైంది. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మిత్రపక్షమైన ఎంఐఎం మద్దతుతో జీహెచ్ఎంసీ పీఠాన్ని దక్కించుకుంది. ఇప్పుడు కూడా మేయర్పై అవిశ్వాసం ప్రవేశపెట్టాలంటే మొత్తం సభ్యుల్లో 98 మంది తమ ఫార్మాట్లో కలెక్టర్తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్కు అవిశ్వాస అంగీకార పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అవిశ్వాసం నెగ్గాలంటే కనీసం 98 మంది సభ్యుల మద్దతు కావాలి. మొన్నటి వరకు బీఆర్ఎస్ మిత్రపక్షమైన ఎంఐఎం కాంగ్రెస్ వైపు మొగ్గడంతో మిగిలింది బీజేపీ పార్టీ కార్పొరేటర్లే. మరి మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానం పెడితే మాకు ఉన్నటువంటి పగను కూడా మేము ముందుకు తీసుకురావాల్సి వస్తుంది. గత 4 సంవత్సరాలుగా ఎంఐఎం పార్టీకి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే సేవలు చేశారు, కానీ బీజేపీ పార్టీ వాళ్ళని ఎక్కడున్నా కూడా అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం చేయక, నిధులు ఇవ్వక చాలా ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భం ఉంది. ఈరోజు మేము మేయర్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాము, ఇప్పుడు కూడా మీరు మా బీజేపీ కార్పొరేటర్ ఉన్న కాడ ప్రోటోకాల్ పాటించకుండా, అభివృద్ధి నిధులు ఇవ్వకుండా ఉంటే మా పరిస్థితి కూడా మేము చేయాల్సి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే మేము ఏ విధంగా మిమ్మల్ని గద్దె దింపాలని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు గతంలో చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీని మొత్తం కూడా మోసినటువంటి ఎంఐఎం పార్టీ, అదేవిధంగా ఈరోజు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందా, బీఆర్ఎస్ పార్టీ చేస్తుందా అనే చెప్పి ప్రజలు అయోమయానుకున్నది. అదేవిధంగా ఈరోజు మేము కూడా మీరు గద్దె దింపడానికి ఏ విధంగా అవకాశాలు ఉంటాయి, మా అభివృద్ధి కార్యక్రమాలు మేము ఏ విధంగా చేసుకోవాలి, మా బీజేపీ కార్పొరేటర్లు ఉన్న చోట అభివృద్ధి కార్యక్రమాలు నిధులు రాబట్టుకే విధంగా మంచి అవకాశం వచ్చింది. కాబట్టి మిమ్మల్ని ఏ విధంగా మేము అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని చెప్పి చేస్తా ఉన్నాము. మరి కావలసిన మద్దతును గులాబీ కూడగడుతుందా, అవిశ్వాసాన్ని నెగ్గుకొస్తుందా, బీజేపీ సహకరిస్తుందా అన్నది చూడాలి.